రాష్ట్రాన్ని జగన్ అప్పుల ఊబిలోకి దింపేశాడని రేపల్ల టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ విమర్శించారు. నగరం మండలంలో ఎన్నికల ప్రచారంలో అనగాని పాల్గొన్నారు. టీడీపీ సూపర్ 6 పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారు. కొత్త చట్టాలతో ప్రజా ఆస్తులపై ఇప్పుడు జగన్ కన్నేశాడని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయమన్నారు అనగాని సత్యప్రసాద్. ఫేస్బుక్ లో ఫోటో వేసుకుంటా అన్నాడు. అతను ఏమన్నా మహేష్ బాబా జూనియర్ ఎన్టీఆర్ అతని ఫోటో మనకెందుకు? సరే పోనీలే, గౌరవ ముఖ్యమంత్రికి గౌరవం ఇద్దాం వేసుకున్నాడు. మళ్ళీ ఏమన్నాడు, హద్దు రాళ్ల మీద నా ఫోటో అన్నాడు. ఇదేమో రాజా లేదా అతను దానం చేశాడా? మన తాత ముత్తాతలు ఇచ్చారు, వాళ్ళ ఫోటో కౌంట్ వేసుకుందాం. కానీ హద్దు రాళ్ళలో కూడా వారి ఫోటో మనకెందుకండి? చిన్నపిల్లలు మీరు పడేసుకుంటారు, ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర పెట్టుకుంటాను, మీకు జెరాక్స్ కాపీ ఇస్తాను అన్నాడు. అంటే మన ఆస్తుల ఒరిజినల్ డాక్యుమెంట్స్ అతని దగ్గర ఉంటాయంటే అతను మళ్ళీ ఆయన అప్పుగా పెడతాడు. ఎలాగైతే ఈ రోజున 14 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రం నెత్తి మీద పెట్టాడో, ఈ చిన్నారులకు కాదు వాళ్ళకి పుట్టబోయే పిల్లల నెత్తి మీద కూడా భారం ఉన్న పరిస్థితి. కోర్టుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. మీకు గొడవలు వస్తే మేము అధికారులు పెడతాం టీఆర్ఓ కింద, వాళ్ళ దగ్గర రాలేదు అంటే గొడవలు వస్తే సెటిల్మెంట్ నేను చేస్తాను తప్ప మీరు ఎవరు చేయలేరు, మీరు చేసుకోవడానికి వీలు లేదు అని. అంటే మన భూమి వివాదాలు ఉంటే మనం వాళ్ళు పెట్టిన అధికారి దగ్గర పోవడం, కోర్టుకు వెళ్ళడానికి కూడా హక్కు లేదంట. అంటే ఇదెక్క చట్టం అండి? రేపు పొరపాటున అతను మళ్ళా ముఖ్యమంత్రి అయితే ఈ మొత్తం నాదే, నా రాజ్యం, మీరు కైండ్లీ ఇక్కడ దొబ్బేయండి అంటాడు వాడు. అలాంటి సైకో ముఖ్యమంత్రి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాడు.